మీకోసం స్పెషల్ గ్రీవెన్స్ పల్లె నిద్ర కార్యక్రమాలతో జిల్లా యంత్రాంగం ప్రజలకు చేరువవుతున్న నేపథ్యంలో సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం జాయింట్ కలెక్టర్ కల్పన కుమార్తో కలిసి మండల అధికారులు, జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నియోజకవర్గ ప్రత్యేక గ్రీవెన్స్ పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వీటిలో వచ్చే అర్జీలలో నాన్ ఫైనాన్స్ కు సంబంధించినవి కాని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని, ఆర్థిక పరమైన అంశాలతో ముడిపడిన వాటికి అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. ఎక్కువగా రెవెన్యూ పరమైన అంశాలకు సంబంధించిన అర్జీలు పరిష్కారం కాకుండా ఉన్నాయని, వీటి పరిష్కారం పట్ల ఆర్డీఓలు నిరంతరం తహసీల్దారులతో సమీక్షించాలన్నారు. ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా సమస్యల పరిష్కారం పట్ల దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఆర్ఓ మాధురి, జడ్పీసీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కాన్స్టిట్యూన్సీలో కూడా చాలా ఇష్యూస్ మనకి వచ్చినాయి. అవన్నీ కూడా మనం ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ కూడా పెట్టుకోమని చెప్పాము. దాంతోపాటు మనం పల్లె నిద్ర చేస్తున్నాము. పల్లె నిద్రలో కూడా వచ్చిన పిటిషన్స్ కూడా మనము మొత్తం టోటల్గా లిస్ట్ అవుట్ చేస్తాం. అందులో ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ కూడా మనం చేస్తాము. ఇవి కనుక మనం రిజాల్వ్ చేయలేకపోతే మాత్రం ఎవరిని ఊరుకునే పొజిషన్ అయితే ఉండదు. చాలా క్లియర్గా చెప్తున్నాము. వీటి నాన్ ఫైనాన్షియల్ ఏదైతే ఉందో ఇమీడియట్గా కూడా అది చేయాలి. ఇందులో మనం మాత్రము మనకి రిలాక్స్ అవ్వడం కానీ తర్వాత సమ్ కైండ్ ఆఫ్ లీనియంట్ వ్యూ ఉంటే మాత్రం దట్ విల్ బి వ్యూడ్ వెరీ సీరియస్లీ. సో ఎందుకంటే కనుక మనము ఈ కాన్స్టిట్యూన్సీ మీటింగ్స్ పెట్టి ఆఫీసర్స్ అందరూ అక్కడ ఉండి ఒక 4 సిట్టింగ్స్ అన్ని కూడా ఒక కాన్స్టిట్యూన్సీలో వెళ్ళి అదేవిధంగా అదే రోజు మనం పల్లెలతో చేస్తున్న ఆ పిటిషన్స్ వచ్చి ఇంతమంది బయటకు వెళ్తున్నా సరే వాళ్ళు వచ్చారు, మనము ఆ పిటిషన్స్ అన్ని కూడా అది అయినప్పుడు అవుతాయన్న యాటిట్యూడ్ ఉంటే మాత్రం దట్ విల్ బి వెరీ సీరియస్ ఇష్యూ. సో ఎవరిని కూడా టాలరేట్ చేసి పోస్ట్ ఉండదు. దయచేసి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నాకు ఇక్కడ రెవెన్యూ డిఆర్ఓకి సంబంధించి ఇక్కడ నాన్ ఫైనాన్షియల్ 162 వచ్చినాయి. ఓన్లీ 32 రిజాల్వ్ చేశారు. ఇక బ్యాలెన్స్ 106 ఉన్నాయి. ఏంటి ఇవన్నీ? ఏంటండి 5 తహసీల్దార్ రెస్పాండ్ అవ్వండి. మన ఆర్డీఓ అద్దె బాబు 25 నెక్స్ట్ వీక్ ఏంటి ఇవన్నీ? అది మీరు చేయించండి. కానీ అక్కడ ఉన్న తహసీల్దార్ కదా ఏం చేస్తాను మాట్లాడుతుంటాడు. మన ప్రపోజల్ వచ్చినాయి మనకి, నేను పంపించమని చెప్పాను కదా. కాలేషన్ ఫైనాన్షియల్ కదా అది. అవగాహన లేదు మరి పార్సల్ అడ్రస్ పదహారు పెట్టారు. వాట్ ఇస్ బ్లడీ రిపోర్ట్ అండి యాక్చువల్గా ఏంటి? నువ్వు దీనిలో అప్డేట్ చేయాలి. గూగుల్ పల్లె చదువుకోవాలా. ఓకే, తర్వాత ఫైనల్గా దాన్ని క్లోజ్ చేసుకుని ఇట్ క్యాన్ బి డన్, ఇట్ కెనాట్ బి డన్ అని మా ఫైనల్గా రావాలి. సో చెమగుర్తి తహసీల్దార్ ఏరియాలో బాగానే కొంచెం అట్లీస్ట్ అడ్రస్ అయినాయి. తర్వాత పార్సల్ అడ్రస్ 3 పెండింగ్ ఉన్నాయి. ఇది కూడా మనం ఇమీడియట్గా దాన్ని క్లోజ్ చేసుకోవాలి. పంచాయతీరాజ్ వచ్చేటప్పుడు నాన్ ఫైనాన్స్ 13 అని అన్నారు. 14 ఇంకా పెండింగ్ ఉన్నాయి. విచ్ మీన్స్ ఓన్లీ అడ్రస్ దాటి కూర్చొని ఈ రోజే చెక్ చేసుకోవాలి. ఆర్డబ్ల్యూఎస్కి వచ్చి మనకి నాన్ ఫైనాన్షియల్ 15 ఉన్నాయి. మీరు నైట్ అండ్ డే అండ్ నైట్ అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం అది రిజాల్వ్ అయిపోతే కూడా మీరు మనకి కాన్స్టిట్యూన్సీ రివ్యూలో వచ్చిన ఇష్యూస్ కానీ ఇమీడియట్గా దాని మీద మనం యాడ్ చేయాలి. సో దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దిస్. చేసిన దాంట్లో ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ఉంటున్నాయి. ఫైనాన్షియల్ వచ్చేటప్పటికి దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ పెట్టాలి.
సో ప్రపోజల్స్ అంటే అది కలెక్టర్ పెడతామా లేదా జాయింట్ కలెక్టర్ పెడతామా ఎవరు పెడతామా అనేది మీరు ప్రపోజల్ పెట్టాలి గవర్నమెంట్కి మన దగ్గర నుంచి, అదేవిధంగా కలెక్టర్ నుంచి గవర్నమెంట్కి పోవాలి. సో ఏదైనా ఇష్యూ ఉంటే కంపల్సరీ గవర్నమెంట్కి పోవాలి, అది ఫైనాన్షియల్లో మనం చేస్తాం. నాన్ ఫైనాన్షియల్ వచ్చేటప్పటికి దాన్ని 100% మనం రిజాల్వ్ చేయాలి. చేసిన దాంట్లో కొన్ని నాన్ ఫైనాన్షియల్ కూడా రెవెన్యూలో జేసీ గారు చెప్పినట్టు మనము నాన్ ఫైనాన్షియల్, కానీ దాని డెసిషన్ వీ కెనాట్ టేక్, ఇట్ మే బి టేకెన్ బై ఈసీసీఎల్ఏ ఆర్ ద గవర్నమెంట్, బట్ మన దగ్గర నుంచి ప్రపోజల్ పోవాలి. సో అది మీరు ఇక్కడున్న మన సెక్షన్లో ఒకసారి సర్వేకి సంబంధించి ఏడీ సర్వే నుంచి మీ దగ్గర ఒక నోడల్ ఆఫీసర్ పెట్టమని చెప్పేసి అన్నాను. మీరు ఎవరికి నోడల్ ఆఫీసర్ ఉండి మొత్తం సర్వే ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి అనేది మీరు చూసుకొని ఉండాలి. సో తర్వాత ఈ రెవెన్యూ ఇష్యూకి సంబంధించి ఒక సెక్షన్ ఇండికేట్ చేస్తారు జేసీ గారు, వాళ్ళు కంపల్సరీగా ఏం జరుగుతుంది ఫీల్డ్ అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆల్ మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉన్న ఇష్యూస్ అనేది కూడా మున్సిపల్ ఏరియా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇవి నెంబర్ అయితే మాత్రం సబ్స్టాన్షియల్గా తగ్గిపోవాలి. నెక్స్ట్ వీక్ మళ్ళీ రివ్యూ అవుతుంది కాబట్టి అయ్యిందల్లా కూడా మనం ఆటోమేటిక్గా చేసుకుంటుంటాలి. సో గ్రీవెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మీ అందరికీ చెప్తున్నాము. ఎవ్రీ ఈవినింగ్ బాటమ్ లైన్ ఏంటంటే అందరూ కూడా చెక్ చేసుకోవాలి, ఏదైనా ఈ గ్రీవెన్స్ పెండింగ్ ఉంది దీన్ని రిజాల్వ్ చేస్తామా లేదా, మీ ఫీల్డ్ ఆఫీసర్ చేసి దాని మీద రిపోర్ట్ తెచ్చుకోవడం ఇదంతా కూడా చేయాలి. సో అప్పుడు కానీ ఇవన్నీ సెట్ కావు. లేదంటే కనుక గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఆర్డర్స్ ఇచ్చి చేస్తున్నది అని అంటే కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.